వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్పగుచ్చం అర్పించి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్పగుచ్చం అర్పించి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ, పార్టీకి, ప్రజలకు అంకితాభావంతో సేవలందించిన దామన్న మరణం కాంగ్రెస్ కుటుంబానికి తీరని లోటు అని ఆయన చూపిన ప్రజాసేవ, తపన, నిష్ఠ, విలువలు మనందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు పెంచేలా చూడాలని, ఈ విషయంలో గర్భిణీలకు సైతం అవగాహన కల్పించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శనివారం ఆయన అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు పెంచేలా చూడాలని, ఈ విషయంలో గర్భిణీలకు సైతం అవగాహన కల్పించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శనివారం ఆయన అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పిహెచ్సి ద్వారా ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవల గురించి డాక్టర్ బుక్యాన్ నగేష్ నాయక్ను అడిగి తెలుసుకున్నారు. తదుపరి రిజిస్టర్స్, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీకాంత్, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. నవరాత్రి ఉత్సవాలు నల్గొండ పట్టణ కేంద్రంలోని డీవీకే రోడ్లోని విజయ హాస్పిటల్ దగ్గర అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాలలో దుర్గామాతను కుంకుమ పూజ, అభిషేకం, దీపోత్సవం, సామూహిక వ్రతాలు లాంటి వివిధ కార్యక్రమాలతో ప్రత్యేక పూజలు నిర్వహించామని కమిటీ సభ్యులు తెలియజేశారు. నవరాత్రి ఉత్సవాలు నల్గొండ పట్టణ కేంద్రంలోని డీవీకే రోడ్లోని విజయ హాస్పిటల్ దగ్గర అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాలలో దుర్గామాతను కుంకుమ పూజ, అభిషేకం, దీపోత్సవం, సామూహిక వ్రతాలు లాంటి వివిధ కార్యక్రమాలతో ప్రత్యేక పూజలు నిర్వహించామని కమిటీ సభ్యులు తెలిపారు. నవరాత్రులు పూజలందుకున్న అమ్మవారిని నేడు నిమజ్జన శోభయాత్రకి కోలాట బృందాలతో, సన్నాయి మేళాలతో తీసుకుని వెళ్తున్నట్టు వారు తెలియజేశారు. అమ్మవారి నిమజ్జన శోభయాత్రకి మహిళలు, పిల్లలు కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తూ ఆనందంగా సాగారు. దుర్గామాత ఉత్సవాలలో శోభయాత్రకు భక్తులు, కాలనీ వాసులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర జనాభాలో
60% పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా రెడ్డి జాగృతికి చెందిన కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను అడ్డం పెట్టుకుని రిజర్వేషన్ను అడ్డుకోవాలని చూస్తున్నారని, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే భవిష్యత్తులో బీసీలంతా ఒక్కటై వారిని రాజకీయంగా సమాధి చేస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. రాష్ట్ర జనాభాలో 60%కు పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా రెడ్డి జాగృతికి చెందిన కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను అడ్డం పెట్టుకుని రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తున్నారని, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే భవిష్యత్తులో బీసీలంతా ఒక్కటై వారిని రాజకీయంగా సమాధి చేస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉన్న జనాభా కంటే 18% రిజర్వేషన్లు తక్కువ చేసి 42%తో బీసీలకు సరిపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ రెడ్డి జాగృతికి చెందిన వారు రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లు చెల్లవంటూ కోర్టులకు వెళ్లారని, 5% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు గత 80 ఏళ్లుగా 90% పదవులు అనుభవిస్తూ బీసీలకు రావాల్సిన వాటాను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలబడాలని, బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని రెడ్డి జాగృతి చూస్తుంటే వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న రెడ్డిలు ఎందుకు ఖండించడం లేదని, రెడ్డిలు ఎటువైపో తేల్చుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో కాసోజు విశ్వనాథం, నల్ల సోమమల్లన్న, కేశబోయిన శంకర్ ముదిరాజు, నకరికంటి కాశయ్యగౌడ్, జెల్లా ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి ఏ రాజకీయ పార్టీ మాట్లాడడం లేదు. అంటే బీసీలకు ఓట్లు కావాలి కాబట్టి బీసీలను మభ్యపెట్టి ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీలో మాత్రం మద్దతు ఇస్తాం, బిల్లు పెట్టేటప్పుడు మద్దతు ఇస్తాం, కానీ అసలు కాడ మాత్రం మేము విస్మరిస్తామంటే ఇలా బీసీ రిజర్వేషన్లు ఎట్లా అమలు అవుతాయి? బీసీ రిజర్వేషన్లు అమలు కావు, కోర్టులు కొట్టేస్తాయి. కోర్టులు కొట్టేసిన తర్వాత ఇలా ఎన్నికలు జరిగాయని చెప్పి ప్రాపగండం చేస్తున్నారు. నేను అట్లాంటి వాళ్ళకి హెచ్చరిస్తున్నా, మీ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరి మార్చుకోండి. బీసీల మీద ఉన్నటువంటి మీ యొక్క వక్ర బుద్ధి మార్చుకోండి. బీసీల మీద ఉన్నటువంటి మీ యొక్క కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, మీ యొక్క బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరిని మార్చుకోండి. లేకపోతే మేము గుర్తించి మిమ్మల్ని వెంటాడి వేటాడి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎవరైతే రిజర్వేషన్ల వ్యతిరేకంగా పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారో, రిజర్వేషన్లకు అడుగడుగున అడ్డం తగులుతున్నారో వాళ్ళని 100% బీసీ సమాజం గుర్తించి రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. బిడ్డ, ఇది తెలంగాణ గడ్డ, ఇది తెలంగాణ గడ్డ, పోరాటాల గడ్డ. బీసీ ఉద్యమం నడుస్తుంది ఇక్కడ. బీసీలు పట్నం నుంచి పల్లె వరకు చైతన్యమయ్యారు. బీసీలు ఇలా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఇలా ఎంత ధైర్యం మీకు, ఎంత గుండె ధైర్యం కావాలి? 8వ తారీఖు నాడు బీసీల భవిష్యత్తును తేలనుందని ఓడంటాడు. 8వ తారీఖు నాడు రాష్ట్ర హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టు ఇవాళ రిజర్వేషన్ కొట్టేస్తుంది కాబట్టి 8వ తారీఖు తర్వాత ఎన్నికలు కావని ఇంకోటి అంటాడు. అంటే కావద్దని వాళ్ళ మనసులు ఉంది, రిజర్వేషన్లు కొట్టేయాలని మనసులు ఉంది. నేను అంటున్నా, రిజర్వేషన్లు 42% బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి అనేటోడు, రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి అనేటోడు బీసీల నోటికాడ ముంతను గుంజేసుకోవాలి, బీసీలను రాజకీయంగా అణచివేయాలి. వాళ్ళు వార్డు మెంబర్ కావద్దు, సర్పంచ్ కావద్దు, కౌన్సిలర్ కావద్దు, కార్పొరేటర్ కావద్దు, ఎంపీడీసీ కావద్దు, జెడ్పీడీసీ కావద్దు, ఎంపీపీ కావద్దు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావద్దు అని చెప్పి ఇలా పనిగట్టుకొని రెడ్డి సంబంధించినటువంటి అగ్రకులాలు అడ్డుకుంటుంటే రాజకీయ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తలేవు? రాజకీయ పార్టీలు ఇది మంచి పద్ధతి కాదు. 42% బిల్లుకు మేము మద్దతు ఇచ్చినాం, 42% చట్టానికి మేము మద్దతు ఇచ్చినామని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు కోర్టుకు వెళ్ళినటువంటి రెడ్డి సంఘాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటే
దీని మీద ఎందుకు మౌనంగా ఉన్నారు? రెడ్డి సంఘాన్ని ప్రశ్నించకపోగా ఇలా కోర్టులో కొట్టేస్తుందని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నారు. నేను అంటున్నా, వాళ్ళు కొట్టేసి కోర్టులో కొట్టేస్తుందని చెప్పడానికి మేము జ్యోతిష్యులా? ఎందుకు బీసీల పక్షాన ధర్మం లేదా, న్యాయం లేదా? మేము ఇలా ఉన్న పలంగా మేమేదో 4%, 5%, 10% ఉండి 50% రిజర్వేషన్ అడుగుతున్నామా? ఇలా నేను అంటున్నా, మేము ఉన్నది 60%. తెలంగాణ రాష్ట్రంలో మేము ఉన్నది 60%. అది ప్రభుత్వ డాక్యుమెంట్ చెప్పింది. కులగణన జరిగింది, చట్టబద్ధంగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు. కులగణన మీద నిపుణుల కమిటీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఇచ్చారు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరిగిన కులగణనకు ఇలా 22 నెలలుగా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తే దీనికి చట్టబద్ధత లేదు, కోర్టు కొట్టేస్తుంది. ఎందుకు కొట్టేస్తుందని మేము అడుగుతున్నాం. ఇలా 60% ఉన్న వాళ్లకు 42%. అంటే బీసీలకు 18% రిజర్వేషన్ తగ్గించి 42% ఒప్పుకుంటున్నాం. అగ్రవర్ణాలకు 9% ఉంటే 10% ఎంజాయ్ చేస్తలేరా? రిజర్వేషన్లు ఇస్తలేరా? మా సోదర ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం ఇస్తలేరా? మరి బీసీలకు జనాభా ప్రకారం ఎందుకు ఇయ్యరు? మేము ఈ దేశ పౌరులం కాదా? ఈ దేశంలో ఉత్పత్తి సృష్టిస్తలేమా? ఈ దేశంలో పన్నులు కడతలేమా? ఈ దేశానికి సేవ చేస్తలేమా? ఈ దేశమే బీసీల త్యాగాల పునాదుల మీద నిలబడ్డది. ఓపెన్ ఛాలెంజ్ చేసిన, గతంలో చేస్తున్నా, ఇప్పుడు చేస్తున్నా. ఇవాళ మాధవ్ రెడ్డి అనేటోడు ఆయన, నాకు ప్రాణభయం ఉంది, నన్ను బీసీ సంఘాలు చంపేస్తుంటున్నాయి. మేము ఎందుకు చంపేస్తావు నాయన? నువ్వే రాజకీయంగా మమ్మల్ని చంపేస్తున్నావు కదా, రాజకీయంగా బీసీలను నలిపేస్తున్నావు కదా, చంపేస్తున్నావు కదా. మేము సర్పంచ్ వార్డు మెంబర్ కావాలంటేనే ఓర్వలేకపోతున్నారు. ఇక మమ్మల్ని ఎమ్మెల్యేలను ఎంపీలు కానిస్తారా? ఎమ్మెల్యేలు ఎంపీలు కానిస్తారా? బీసీ సమాజం కూడా ఆలోచన చేయాలి. బీసీ సమాజం కూడా మౌనంగా ఉండి మనకు చీమునెత్తురు లేకుండా రెడ్డి సామాజిక వర్గం మనకు వస్తున్నటువంటి వాటను గుంజకపోతుంటే బీసీ సమాజం ఏం చేస్తుందని నేను అడుగుతున్నా. ఇవాళ రెడ్డిలకు రావాల్సినటువంటి వాటాను మేము బీసీలను తన్నుకపోతే రెడ్డి సమాజం అడ్డుకోవాలి. మేము రెడ్డిలము 5% ఉన్నాం సమాజంలో. 5% మేము ఉంటే మా 5%లోకి వెళ్ళి కూడా బీసీలు తన్నకపోతురు అని రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ వేస్తే నిజంగానే రెడ్డి సమాజం పక్షాన ధర్మం ఉంది. మేము రెడ్డి సమాజానికి మొత్తం వ్యతిరేకం కాదు, కానీ రెడ్డి సమాజంలో కూడా నేను గత వారం రోజులుగా అప్పీల్ చేస్తున్న రెడ్డి వాళ్ళకు, మీరు దయచేసి ఎవరైతే బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారో మీరు నచ్చ చెప్పండి. రెడ్డిలో ఉన్నటువంటి మేధావులు, రెడ్డిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, రెడ్డిలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చేటువంటి స్పృహ ఉన్నటువంటి రెడ్డివాదులు, ఇవాళ సోషలిస్టులు, లౌకికవాదులు, మీరు దయచేసి ఆ మాధవరెడ్డి అంటోని కూర్చోబెట్టండి. దయచేసి మాకు రావాల్సినటువంటి వాటాను తన్నుకపోవద్దు అని చెప్పి నేను వారం రోజుల సంధి రెడ్డి సమాజాన్ని అప్పీల్ చేస్తున్నా. మరి వారం రోజుల సంధి రెడ్డి సంఘానికి సంబంధించిన వాళ్ళు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా మాధవరెడ్డి ఇది పద్ధతి కాదు, బీసీలకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాటా మనం తన్నుకపోతున్నాం, ఇది ధర్మం కాదు, ఇది మంచి పద్ధతి కాదు, మనం బీసీలకు వ్యతిరేకం కాదు అని చెప్పి ఎందుకు ఒక్కరు మాట్లాడతలేరు? అంటే మీరు మౌనంగా ఉన్నారంటే పిటిషన్ వేసినటువంటి రెడ్డి సంఘానికి మీరు మద్దతు ఇచ్చినట్టే కదా. విలేకరుల సమావేశంలో జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా సోదర జిల్లా బీసీ నాయకులు, కుల సంఘ నాయకులు, ఈరోజు ప్రధానంగా ఏ పేపర్ చూసినా, ఏ చర్చ చూసినా బీసీలకు 42% రిజర్వేషన్ నిలుస్తుందా నిలవదా? నువ్వు ఏ పేపర్లో చూడు అదే పరిస్థితి, ఎక్కడ చర్చ చూసినా అదే పరిస్థితి. అంటే ఇప్పుడు రెడ్లకు, అగ్రవర్ణాలకు 10% ఇచ్చినటువంటి అప్పుడు వాళ్ళు 5% లేనప్పుడు 10% ఇస్తే ఎవడు మాట్లాడు? కొన్ని ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషి ప్రకారం రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇస్తే అది సోదరులు, మనం కూడా ఏమనలేదు. కానీ ఎప్పటికి కూడా దేశానికి స్వతంత్రం వచ్చిన ఇప్పటి వరకు కూడా ప్రతి సమస్యలో ఎక్కడ పోయినా ఏదైనా రిజర్వేషన్ వస్తే మీ జనాభా ఎంత అనేటువంటి ప్రశ్నని ముందుకు తీసుకొచ్చి చాలా సందర్భాల్లో కోర్టులు కొట్టేసినటువంటి సందర్భం. కానీ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది. మరి
రాష్ట్రపతికి పంపింది, అది కేంద్ర ప్రభుత్వం పంపింది, గవర్నర్కి పంపింది. మరి రిజర్వేషన్లు అంటే జనాభా కూడా ఖచ్చితంగా ఇంత ఉన్నారని తేల్చి మరి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కోర్టు ఈ నెల అంటే సెప్టెంబర్ 30 వరకు ఎలక్షన్ జరపాలి కాబట్టి జీవో తీసి ఇవాళ ఎలక్షన్ పెడతామంటే దానికి రెడ్డి జాగృతి ఆయనకి ఏమైందో మరి అర్థం కావట్లేదు ఆయనకు. ఆయనకు 10% ఎందుకు రిజర్వేషను? 5% లేని ఆయనకు 10% ఎవడిచ్చిండు నీకు? ఏ కులగణం చేసి నీకు ఇచ్చిర్రు? నీకు ఏ ఏ ఏ సిద్ధాంతం మీద నీకు ఇచ్చిర్రు? ఆయన అంటాడు ఈ 10% రిజర్వేషన్ మాకొక్కరికే కాదు, అదంటే ఎస్సీ ఎస్టీలకు అందరికి కూడా వర్తిస్తుందట. మనం బుద్ధి లేనుడు మాట్లాడతాడే, నాకు అర్థం కాదు. అంటే 57% ఉన్నటువంటి 60%, 57% ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ వచ్చినప్పుడు మాత్రం ఈ యొక్క అగ్రవర్ణాలు రెడ్లు అడ్డుకుంటారు. కానీ వాళ్ళకు వచ్చినప్పుడు మాత్రం ఎవ్వడు ఏమీ అనొద్దు. ఇది ఎంత దుర్మార్గం అంటే ఈ దేశంలో బీసీలు అంటే ఒక 3rd గ్రేడ్ పౌరులు, ఈ దేశస్తులు కాదు బీసీలు అనేటువంటి విధంగా ఈ రాజకీయ పార్టీలు ఈ యొక్క అగ్రవర్ణాలు పూర్తిగా వివక్ష చూపుతున్నటువంటి సమాజంలో ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ యొక్క రెడ్లు అనుకుంటున్నారు 69లో కూడా నల్లగొండలో ఒకసారి ఇట్లే జరిగింది. ఇదే రకంగా జరిగితే ఆ రోజు కూడా వాళ్ళు చవి చూసినటువంటి యొక్క పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయితే స్పష్టంగా ఇక్కడ తెలుస్తున్నది, ఏ రాజకీయ పార్టీ ఈ యొక్క రిజర్వేషన్ అడ్డుకుంటున్నదో తెలుస్తున్నది, ఏ సామాజిక వర్గం అడ్డుకుంటున్నదో తెలుస్తున్నది. కాబట్టి నేను బీసీలందరినీ కోరేది ఏమిటంటే స్పష్టంగా ఇక్కడ ఒక వర్గం ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అడ్డుకుంటున్నది. రాబోయే రోజుల్లో బీసీలలో ఏమాత్రం పౌరుషము రోషము ఏదైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మన యొక్క అస్తిత్వం కోసం మన యొక్క రైట్ కోసం మనం ఏం చేయాలో మనందరం కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చూస్తే ప్రపంచంలో చాలా దేశాల్లో అధిక సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు తిరగబడితే ప్రభుత్వాలు ప్రధానమంత్రులే పారిపోయినటువంటి యొక్క పరిస్థితి. ఈ దేశంలో 90% ఉన్నటువంటి యొక్క వెనుకబడిన వర్గాలు మిగతా వర్గాలంతా కలిస్తే 90% ఉన్నారు. ఒక్క ఎస్సీ లేనికి 60% ఉన్నారు. ఈ 60% మంది తిరగబడితే ఈ రాజకీయ నాయకులు ఎక్కడుంటారు, ఈ పార్టీలు ఎక్కడుంటాయి, ఈ యొక్క రిజర్వేషన్స్ ఎక్కడుంటాయి, ఏమిటి అనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళు కావాలని రెడ్డి జాగృతి ఈ యొక్క దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాధవ్ రెడ్డి ఆయన ఈ రకంగా చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అనేక రకాలుగా కులగణన చేస్తే 60% ఉన్న వాళ్ళకు 42% అంటేనే తక్కువ. నీకు 10%, 5% నుండి 10% అయితే నీకు మంచిగా ఉంటుంది. కానీ 60% నుండి 42% మాత్రం నువ్వు ఓరవలేవు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా చేస్తూ వచ్చింది. సరే, దీంట్లో ఒక ఆయన అంటాడు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర కూడా దీంట్లో ఉన్నదంట. రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉన్నదో ఏమున్నదో తెలియదు. రకరకాలైతే వాళ్ళు దానికి ఉన్నటువంటి ఒక సిద్ధాంత ప్రకారం కులగణన చేసి అన్ని రకాలుగా ప్రొసీజర్గా వాళ్ళు పోయినారు. అదే నీకు ఉన్నట్టయితే ఒక బీజేపీ ఒకవేళ నీకే బీసీల మీద ప్రేమ ఉంటే గవర్నర్ తోటి సంతకం పెట్టి, రాష్ట్రపతి తోటి సంతకం పెట్టి, లేకుంటే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టి చేయి. అదేమి లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది. కేవలం ఒక రాజకీయ వైరుధ్యం, ఒక పార్టీ అంటే ఒక పార్టీకి పడనటువంటి ఒక వైరుధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలకు అన్యాయం చేస్తున్నట్టు ఈ రాజకీయ పార్టీలన్నిటి కూడా ఈ యొక్క 8వ తారీఖు తర్వాత ఒకవేళ కనుక దీనికి ఏమైనా వ్యతిరేకంగా రాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కోర్టులు కూడా, జడ్జులు కూడా మానవత్వం వాళ్ళకు కూడా కొంత వివక్షత ఉంటుందని నేను ఆలోచిస్తున్నా. వాళ్ళు ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్కు అనుకూలంగా ఇస్తారని నేను భావిస్తున్నా. ఒకవేళ కనుక ఏదన్నా వ్యతిరేకంగా జరిగితే ఈ సామాజిక బీసీ వర్గాలంతా కూడా తిరుగుబాటు చేయాల్సిన ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేకులారా, ఖబర్దార్ కల్పించాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలి. అమలు చేయాలి. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలి. ఓటు మనదే, సీటు మనదే, ఓటు మనదే, సీటు మనదే. మేమెంతో మాకంతా బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీల ఐక్యత వర్ధిల్లాలి. పోరాడుదాం బీసీ రిజర్వేషన్లకు రక్షణగా. రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, అలైన్మెంట్ను మార్చాలని
భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని ఈ నెల 6న సిపిఎం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హెచ్ఎండిఏ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, అలైన్మెంట్ను మార్చాలని, భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని ఈ నెల 6న సిపిఎం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హెచ్ఎండిఏ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో రీజనల్ రింగ్ రోడ్లో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి భూములను సిపిఎం ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ జీవిస్తున్న పరిస్థితి ఉంది. అనేక మంది ఉన్నతమైన చదువులు చదివిన ఉద్యోగాలు రాక ఈ భూమిని ఆధారం చేసుకుని బతా ఉన్నారు, వృత్తిదారులు ఉన్నారు, పాడి పరిశ్రమ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఈ భూములు కోల్పోవడం వల్ల రైతాంగము, తర్వాత వారి కుటుంబాలు, వృత్తిదారులు, వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రభుత్వము మొదటి అలైన్మెంట్ ప్రకారము త్రిపులారుకు భూములు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భూమికి బదులు భూమి ఇవ్వాలి. ఇలా బహిరంగ మార్కెట్ 3 కోట్ల రూపాయలకి ఎకరం ఉంది. బహిరంగ రేటు ప్రకారం ఒక రేటుకు 3 ఇంతలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం రేపు సోమవారం రోజు 6 తారీఖు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు మహాధర్నా చేస్తా ఉన్నాం. నిర్వాసితులంతా కూడా రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్లో జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్యదర్శి కూకుంట్ల కృష్ణ, రైతులు కొండ పెద్ద వెంకటేష్, జక్కుల మల్లేష్, కొండ రమేష్, బబ్బూరి రాజు, మాకోళ్ళ నరసింహ, రాపల్లి చంద్రయ్య, కొండ సాగర్ తదితరులు పాల్గొన్నారు. పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. త్రిపులార్ రోడ్డుకు చాలా విలువైన రైతాంగానికి సంబంధించిన భూములు పోతున్న పరిస్థితి ఉంది. ఈ భూములు పోవడం వల్ల ఒక రైతులకే కాదు, భూమి మీద ఆధారపడ్డ వ్యవసాయ కూలీలకు, భూమి మీద ఆధారపడ్డ గీత కార్మికులకు, ప్రధానంగా ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో వందలాది కుటుంబాలు తాటి ఈత చెట్లను ఆధారంగా ఇలా జీవిస్తున్న పరిస్థితి ఉంది. అనేక మంది ఉన్నతమైన చదువులు చదివిన ఉద్యోగాలు రాక ఇవాళ ఈ భూమిని ఆధారం చేసుకొని బతా ఉన్నారు, వృత్తిదారులు ఉన్నారు, పాడి పరిశ్రమ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఈ భూములు కోల్పోవడం వల్ల రైతాంగము, తర్వాత వారి కుటుంబాలు, వృత్తిదారులు, వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రభుత్వము మొదటి అలైన్మెంట్ ప్రకారము త్రిపులారుకు భూములు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భూమికి బదులు భూమి ఇవ్వాలి. ఇలా బహిరంగ మార్కెట్ 3 కోట్ల రూపాయలకు ఎకరం ఉంది. బహిరంగ రేటు ప్రకారం ఒక రేటుకు 3 ఇంతలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం రేపు సోమవారం రోజు 6 తారీఖు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హెచ్ఎండిఏ ఆఫీసు ముందు మహాధర్నా చేస్తూ ఉన్నాం. నిర్వాసితులంతా కూడా రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్లో జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేరున మేము విజ్ఞప్తి చేస్తాం. నల్గొండ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కనగల్ మండల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కనగల్ మండల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చిందని, తప్పని పరిస్థితుల్లో కోర్టు ఆదేశాలతో ఎన్నికలు ప్రకటించినప్పటికీ ఎన్నికల వాయిదా పడాలని ఆలోచనలో కాంగ్రెస్ వారు ఉన్నారని, అందుకే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి మన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లను గెలిపించుకోవాలన్నారు. అనంతరం కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కులాల ప్రస్తావన లేకుండా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను గెలుచుకొని
కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని అన్నారు. గతంలో కనగల్ మండలంలో 24 గ్రామ పంచాయతీలు 9 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుని ఎంపీపీ స్థానాన్ని జెడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నామని, తిరిగి అదే స్ఫూర్తితో పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన వారి గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని కోరారు. కనగల్ సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, మాజీ ఎంపీపీ కరీం పాషా, సీనియర్ నాయకులు గోనా రవీంద్రరావు, మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, మాజీ వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్రావు, మండల పార్టీ కార్యదర్శి జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కడారి కృష్ణయ్య, హనుమంతు నాయక్, ఎర్రబెల్లి నర్సిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు రేణుకలతో పాటు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు, పార్టీ కమిటీలతో పాటు ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు లేదా పార్టీ లేదు, మీరు లేదా ప్రభుత్వం రాదు. కాబట్టి ఎమ్మెల్యే పదవైనా ప్రభుత్వం అయినా అన్ని కూడా స్థానాల్లో ఆధిపత్యం రావాలంటే మీరు సక్రమంగా క్రమశిక్షణగా పనిచేసినారే, ఆ విధమైనటువంటి పునాది రాళ్ళుగా మీరు పిల్లలుగా పనిచేసినారే మనకు పార్టీ ఔన్నత్యానికి, పార్టీ భవిష్యత్తుకు రాబోయేటువంటి ఒక రోజుల్లో ఉపయోగపడుతున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈనాడు నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను రూపారెడ్డి గారికి, మీ అందరి తరఫున మీకు ఎన్నికల సందర్భంలో వెన్నుపోటు వచ్చి అవకాశాలను ఉపయోగించుకొని కార్యాలయం చేసుకొని డబ్బులు సంపాదించుకొని మీకు నష్టం చేసి వెళ్ళారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడక్కడ గోడల మీద తొంగి చూస్తా ఉన్నారు, గోడ మీద పిల్లలాగా. దయచేసి నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏ అధికారం లేకపోయినా ఎవరెటు పోయినా మిమ్మల్ని నమ్ముకొని మీ కొరకు ప్రాణం ఇచ్చేటువంటి కార్యకర్తలు ఉన్నారు. మీరు ఏ ఒక్కరిని కూడా మీరు వదిలిపెట్టకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆ బాధ్యత ఎంత ఉందో మనం కూడా ఆ బాధ్యతాయుతంగా ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని అందరినీ కల్పించి వారి గొప్ప చెప్పి మన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మనమందరం కూడా కృషి చేయాలని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ జనరల్ సీట్లలో కూడా బీసీలోనే పెడతాం. మనం పోయినసారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది, కానీ కోర్టు ఉంది, వాళ్ళకి తెలుసు. ఎవరైతే సర్పంచ్ ఉంటే గెలవగలుగుతాం, ఎవరైతే ఎంపీటీసీ పెడితే గెలవగలుగుతాం అనే విషయం గ్రామాల్లో ఉన్నటువంటి మీ అందరికీ బాగా తెలిసినటువంటి విషయం. దానిలో భాగంగా అధికారం ఉన్నప్పుడు చాలామంది ముందుకు వస్తుంటారు. మరి ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ ప్రతిపక్షంలో మనకు ఇంతమంది సమావేశానికి రావడం, నేను పోటీ చేస్తా అని ముందుకు రావడం అనేది టీఆర్ఎస్ యొక్క గౌరవం, కేసీఆర్ యొక్క గౌరవం, నల్లగొండ ఇన్ఛార్జ్ యొక్క గౌరవం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎదురుస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా మాకంటే ఎక్కువ మీకు అనుభవమైంది. కాబట్టి దయచేసి రేపు గెలిచే ఎన్నిక మామూలుగా కాకుండా మనం రేపు 20 చూడవచ్చు. 12 ఎంపీసీలు ఉంటే అలా చూడండి మీరు, మొత్తం 80% బీసీ వర్గాలే ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా రేపు ఎన్నికలు పెడితే మొత్తం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తుండ్రు. అవునా కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ స్థానిక పోరు అంటేనే ఎక్కువ శాతం కూడా సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు అక్కడ కూడా స్థానిక సంస్థలు ఏవైతే ఎన్నికలు జరిగిన తర్వాత సంవత్సరాల తర్వాత రద్దు చేసేసింది కోర్టు. యాదగిరిగుట్ట పట్టణంలోని లోటస్ టెంపుల్ చాలా అద్భుతమని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు రాధా మనోహర్ దాస్ అన్నారు. ఆయన శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, మణిదీపేశ్వరి లోటస్ టెంపుల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని లోటస్ టెంపుల్ చాలా అద్భుతమని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు రాధా మనోహర్ దాస్ అన్నారు. ఆయన శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, మణిదీపేశ్వర్ లోటస్ టెంపుల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు వెంకట నరసయ్య, ఆలయ నిర్వాహకులు ఇమ్మడి శ్రీనివాస్,
బిజిగం శివకుమార్ తదితరులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన లోటస్ టెంపుల్లోని ముక్కోటి దేవతలను అదేవిధంగా మణిదీపేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణంలోని లోటస్ టెంపుల్ అద్భుతమని, ఈ టెంపుల్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆనందదాయకమని అన్నారు. అదేవిధంగా గతంలో ఈ టెంపుల్ ఏర్పాటుకు కృషి చేసిన వారికి, ఈ టెంపుల్ను విజయవంతంగా ఇప్పటికీ నడిపిస్తున్న నిర్వాహకులకు అభినందనలు అని అన్నారు. లోటస్ టెంపుల్లో అమ్మవారిని అద్భుతంగా దర్శించుకున్నామని, ఇలాంటి ఆలయాన్ని ఎక్కడా చూడలేదని ఆయన అన్నారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం వర్ధిల్లాలని, ఆ విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. సజావుగా జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నారు. చిత్రగుప్తుడు అంటే అర్థం తెలుసా? చిత్రంగా చూసి గుప్తంగా రాసేవాడు. ఏం చేస్తున్నాడు అని 32 శక్తులు మీరు చూడండి. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి తల, ఒక రకమైనటువంటి కళ. మీరు చూడండి, ఇందులో సింహముఖము, అలా చెప్పండి. రాజకుమారికి రాజశేఖరికి తెలుసు, ఇది అమ్మవారి లోకం. ఇక్కడే బ్రహ్మ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాకి, బోలో గణేష్ మహారాజ్ కి. ఈ లోటస్ టెంపుల్లో, ఈ యాదాద్రిలో, ఈ యాదగిరిగుట్టలో ఉన్నటువంటి లోటస్ టెంపుల్లో లోపల చాలా అమ్మవార్లు, స్వామివార్ల యొక్క మూర్తులు ఉన్నాయి. ముఖ్యంగా విష్ణువు యొక్క, రాముల వారి యొక్క, పరమేశ్వరుడి యొక్క, మిగిలినటువంటి దేవీ దేవతలు, ఉపదేవతలు, అలాగే ఈ మన యొక్క దిశలు ఉంటాయి కదా, అష్టవసులు, అవి కాకుండా దిశలు, నైరుతి, దక్షిణ, ఈ దిశలకు సంబంధించినటువంటి దేవతలను కూడా పెట్టడం, వాటి వివరం పెట్టడం చాలా బాగుంది. సో వాటిని ఇంకా అంటే మీరు ఇంకొంచెం వివరంగా వాటికి అక్కడ బోర్డ్స్ ఇంగ్లీషులో కూడా పెడితే ఈ కాలం పిల్లలు కూడా వాటిని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఎవరైనా బ్యాచెస్గా వచ్చినప్పుడు వివరించడానికి ఒక గైడ్ని కూడా పెడితే ఇంకా ముదావహంగా ఉంటుంది. అది కూడా మీరు ఆలోచన చేయగలరు. అలాగే వెలుగు కూడా ఇంకొంచెం ఉండాలని కోరుకుంటున్నాను. పాత పాల్వంచ సాయిబాబా దేవాలయంలో పుణ్యస్థితి పూజలు ఘనంగా జరిగాయి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని, అన్నదానం ఎంతో పవిత్రమైనదని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాల్వంచ సాయిబాబా దేవాలయంలో పుణ్యస్థితి పూజలు ఘనంగా జరిగాయి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని, అన్నదానం ఎంతో పవిత్రమైనదని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాల్వంచలోని శ్రీ షిరిడి సాయిబాబా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న సాయిబాబా 107వ పుణ్యస్థితి పూజోత్సవంలో భాగంగా శనివారం సుమారు 1000 మంది భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. పూజారి దాసోజు సతీష్ ఆచార్యుల ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబాకు అఖండ దీపారాధన, ఉద్వాసన, దుని పూజలు నిర్వహించారు. అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ భక్తులకు అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందన్నారు. సాయిబాబాకు అన్నదానం ఎంతో ఇష్టమని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయం ధర్మకర్తల మండలి వ్యవస్థాపకులు, ఆలయ ధర్మకర్త ముత్యాల కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, గంధమల్ల రాజయ్య, పాశం, గుడిపాటి నాగేశ్వరరావు, ముదిగొండ శ్రీనివాసరావు, బొట్టు రమేష్, చింతల చెరువు జనార్దన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, కాంగ్రెస్ నాయకులు కొండం వెంకన్న, వై వెంకటేశ్వరరావు, లోగాని సత్యనారాయణ, దొప్పలపూడి వెంకటేశ్వరరావు, పాశం నరసింహారావు, పాశం గోపాలరావు, పెద్దింటి రాంబాబు,
మహేందర్, ఊట్కూరి శ్రీను, వంగ రమేష్, బర్ల అన్వేష్, శంకర్ రెడ్డి, అమృతవల్లి, శైలజ, కృష్ణవేణి, వరలక్ష్మి, కృష్ణకుమారి, పార్వతమ్మ, ఆకుల కృష్ణవేణి, సునీత, జ్యోతి, విజయలక్ష్మి, శివరంజని, సావిత్రమ్మ, గీత, సంధ్య, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.